తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చూడండి ఇది వచ్చేసి i10 సార్. ఇది i10 ఆస్ట్రా టాప్ ఎండ్ పెట్రోల్ ఓన్లీ 24,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 24,000 జెన్యూన్ ట్రాక్, ఇది షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్. మీకు వచ్చేసి 5,90,000 కోటర్ ప్రైస్ ఉంది. అరౌండ్ ఒక 520, 510, 5 lakhs బడ్జెట్ లో కానీ మనము ట్రై చేయొచ్చు. మీరు మెయిన్ థింగ్ ఏం తెలుసా సార్, మీరు ఇక్కడికి అయితే రండి. వచ్చిన తర్వాత ఈ రేట్స్ అనేది ఇది ఫైనల్ రేట్ కాదు మన దగ్గర. మీకు చాలామంది చెప్తారు, కమెంట్స్ కానీ పెడతారు. ఏమని పెడతారంటే ఇప్పుడు బయట తక్కువలో ఉంది, ఇంకా ఇక్కడ మీకు రేట్ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది అలా అనేది కామెంట్స్ పెడతారు సార్. ఆ కామెంట్స్ అనేది అది కాదు సార్. చాలా వరకు ఏమంటే ఇప్పుడు మీరు అనేది అన్ని లక్షలు పెట్టి బండి కొంటున్నారు. పెట్టేటప్పుడు బయటకు మనకు ఒక 20-30,000 తక్కువ రావచ్చు. అయితే ఆ బయట ప్రాబ్లం కానీ అలాగే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ వెహికల్ ఉంది సార్, ఎగ్జాంపుల్ మీరు బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళిన తర్వాత బండి అనేది అంతా ఓకే ఉంది అని చెప్తారు. యాక్సిడెంట్ లేదు, మీరు చెప్పినట్టు ఇంజన్ ప్రాబ్లం లేదు, డాక్యుమెంట్స్ ప్రాబ్లం లేదు, అంతా ఓకే ఉంది. అయితే చాలా వరకు ఇప్పుడు చాలా బండ్లు అయితే బయట కానీ ఎక్కడైనా కానీ ఫ్లడ్డెడ్ వెహికల్స్ అనేది ఎక్కువ వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. ఫ్లడ్ వెహికల్స్, నీళ్ళలో మునిగిన వెహికల్స్, ఆ నీళ్ళలో మునిగిన అనేది మీకు ఆ టైం వరకు, ఆ పీరియడ్ వరకు అయితే ఏం తెలియదు. దాని తర్వాత మీరు వెహికల్ అనేది ఒక 1 month, 2 months, 3 months, 6 months తర్వాత మీకు ఆటోమేటిక్గా చిన్న ఇది అనేది వస్తూనే ఉంటుంది. దాని తర్వాత మొత్తం పార్ట్స్ అనేది లోపల రస్ట్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత హెడ్ లైట్లు కానీ ఇది కానీ ఈసీఎం పని చేయకుండా అయిపోతుంది. ఇలా ఫ్రాడ్స్ చాలా ఉంటాయి. కొంతమంది ఏమంటే చాలా వరకు డాక్యుమెంట్స్ పెట్టుకొని మీకు 30,000 పెట్టుకునేసి డాక్యుమెంట్స్ అలా వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ ఇది ఉండదు. మన దగ్గర అలా కాదు సార్, క్లియర్ డాక్యుమెంట్స్ ఉంటుంది. కస్టమర్కి పేమెంట్ ఎలా ఇస్తామంటే సపోజ్ మీకు మీ పేరు పైన ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేము కస్టమర్కు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. టోటల్గా ఏమంటే మేము మిడిల్లో ఇక్కడ యువర్ కార్లో మేము ఎందుకుంటున్నామంటే ఆ డాక్యుమెంట్స్ టోటల్గా కస్టమర్కు ఇప్పుడు వెహికల్ దానిపైన ఏదైనా చలాన్స్ ఉన్నాయా అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతే మనకి ఇక్కడ మేము చెప్పాను కదా సార్, మీకు ఇంజన్, యాక్సిడెంట్, డాక్యుమెంట్స్ ఈ 3 అయితే 100% గ్యారంటీ ఉంటుంది. మీరు వెహికల్ చూడండి. మీకు చూసారనుకోండి, ఇక్కడ కానీ చిన్న వెహికల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి i10 సార్. ఇవి కానీ ఇంకా మీకు అరౌండ్ చెప్పాం కదా 2.5 లోపు కావాలనుకుంటే ఈ వెహికల్స్ వచ్చేస్తాయి. ఇదైతే ఆటోమేటిక్ వెహికల్. ఇది ఆటోమేటిక్, సన్ రూఫ్ ఉంటుంది, ఆస్ట్రా టాప్ ఎండ్. మీకు వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, ఏబిఎస్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, ఏబిఎస్ వస్తుంది, ఇన్బుల్ స్టీరియో వస్తుంది, ఫాగ్ ల్యాంప్ డిఫాగర్ విత్ సన్ రూఫ్ గానీ వస్తుంది సార్. ఇది ఆటోమేటిక్ వెహికల్. ఆటోమేటిక్ ఏమంటే మాన్యువల్కి ఆటోమేటిక్కి కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. ఇంకా మీకు ఇక్కడ చూసారనుకోండి, ఇది కానీ ఉంది 11 మోడల్ షోరూమ్ ట్రాక్ సార్. ఇది 91,000 తిరిగింది. 11 మోడల్ 2,95,000 చెప్తున్నాడు. అరౌండ్ ఒక 250 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సార్.